ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఒకవైపు నిధులు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, నిధులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపేమో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది అన్న టాక్ వినిపిస్తుంది. మొత్తంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వంశీ, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇటు లోక్సభతో పాటుగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, జమ్మూ కాశ్మీర్లతో పాటు మరో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల కానుంది. దీనికంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రధాని రేపు ఉదయం అంతా కూడా ఆదిలాబాద్ పర్యటనలో ఉంటారు కాబట్టి రేపు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకుంటారు. మంగళవారం బహుశా ప్రధాని కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీళ్ళని బట్టి రేపు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎల్లుండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా సమావేశం అవుతారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన పొత్తు ఇంకా పెండింగ్ లో ఉన్న దశలోనే జగన్ మరోసారి ఢిల్లీకి రావడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈసారి పర్యటనలో మరి ప్రధాని కలిస్తే ఇటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు, పొత్తులు, ఈ అంశం అంతా కూడా చర్చకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయం పైన ఇంకా బీజేపీ కొంత వేచి చూసే ధోరణిని కూడా అవలంబిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఈ రోజు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించిన సమావేశాలన్నీ కూడా విజయవాడలో జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో పొత్తులుంటే ఏ రకంగా వెళ్ళాలి, పొత్తులు లేకపోతే మరో ఏ రకంగా వెళ్ళాలనే దాని గురించి డిస్కషన్ చేయడంతో పాటుగా మొత్తం 25 లోక్సభ, 175 అసెంబ్లీలకు అభ్యర్థులను కూడా వాళ్ళు వెతికే పనిలో కూడా కనపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి మరి జగన్ పర్యటన కంటే ముందు స్పష్టత వస్తుందా, లేదంటే జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత స్పష్టత వస్తుందా అనేది కూడా చూడాల్సింది. వంశీ, శిరీష్, చూస్తున్నాం ఫిబ్రవరిలో కూడా మొదటగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు, ఆ తర్వాత జగన్ ప్రధాని మోడీని కలిశారు. అప్పట్లోనే చాలా రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. సో బీజేపీ ఎటు సపోర్ట్ చేస్తుంది అన్న దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉందా? అంటే చంద్రబాబుని లేదంటే పవన్ ని కూడా మళ్ళా ఢిల్లీకి పిలిపించే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అది పొత్తు ఉంటే వాళ్ళిద్దరు ఢిల్లీకి వస్తారు. ఒకవేళ పొత్తు కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఢిల్లీకి వచ్చే అవకాశాలు అంటే దాదాపుగా లేవని చెప్పొచ్చు. ఎందుకంటే పొత్తుల విషయం పైన ఇంకా రాష్ట్ర నాయకత్వానికే స్పష్టత అనేది కూడా లేదు. కేంద్ర నాయకత్వం ఈ విషయం పైన ఇంకా నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు. ఇప్పుడు పంజాబ్ కు సంబంధించి అకాలీదళ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి టీడీపీ తోటి కూడా పొత్తు ఉండాలా లేకపోతే వద్దా అనే దాని గురించి మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత అనేది కూడా లేదు. అయితే నిన్ననే ఆర్ఎల్డీ పార్టీ అఫీషియల్ గా ఎన్డీఏలో జాయిన్ అయిన పరిస్థితుల నేపథ్యంలో మరి టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అవుతుందా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత అనేది కూడా రాలేదు. అయితే ఒక పక్క ఇటు జనసేన, టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాయి, మరోపక్క బీజేపీ కూడా సొంతగా పోటీ చేసేందుకు కసరత్తు అనేది కూడా చేస్తున్న నేపథ్యంలో కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ గా చెప్పొచ్చు. అయితే ఎవరికి వారు వరుస సమావేశాలు, అభ్యర్థులను ప్రకటిస్తూ ఒకరిపై మరొకరు ఒత్తిడి తెచ్చుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. బీజేపీ తమ అడిగినన్ని స్థానాలు చంద్రబాబు నాయుడు ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చే వ్యూహంలో బీజేపీ ఉంటే ఇటు టీడీపీ, జనసేనలు మాత్రం ఒకవేళ బీజేపీ కలిసి రాకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ఈ ఎన్నికలను ఎదుర్కోవాలనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.